హరి ఓం శ్రీ గణేశాయ నమః. జై శ్రీరామ్. మోహనవాణి పోడ్కాస్ట్ ఛానల్ శ్రోతలందరికీ హనుమ జయంతి శుభాకాంక్షలు. ఈ హనుమ జయంతి మనం జరుపుకోవడంలో ఒక సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన తెలుగునాట ముఖ్యంగా కోస్తా జిల్లాల ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటూ ఉంటారు. ఉత్తర హిందుస్థానంలోనూ అలాగే మన తెలంగాణ ప్రాంతంలో కూడా చైత్ర పౌర్ణమి అంటే ఈవేళ హనుమ జయంతి జరుపుకుంటూ ఉంటారు. ఇలా జరుపుకోవడంలో ఎందుకు ఈ తేడా వచ్చింది అని చాలామంది అడుగుతూ ఉంటారు. దీనికి పెద్దలు ఏం చెప్తారంటే, అసలు హనుమ జన్మించిన రోజు వైశాఖ బహుళ దశమి శనివారము అని. అయితే మనందరికీ కూడా హనుమ పుట్టిన వెంటనే సూర్యుడినేమోను ఒక పండు అనుకుని ఆ పండు తిందామని ఆకలి వేసి అక్కడ వెళ్ళేటప్పటికీ ఇంద్రుడు ఆ దృశ్యం చూసి తన వజ్రాయుధం ప్రయోగించి హనుమంతుడిని పడగొడతాడు. అప్పుడు హనుమంతుడి దవడ మీద దెబ్బ తగులుతుంది. ఆయన తండ్రి వాయుదేవుడు ఇది చూస్తాడు. ఎప్పుడైతే హనుమంతుడు పడిపోయాడో వాయుదేవుడు కోపం వచ్చి మొత్తం వాయువు స్తంభింపజేస్తాడు. ఎప్పుడైతే వాయువు స్తంభించబడుతుందో లోకాలన్నీ కూడా కకావికలం అయిపోతాయి. అప్పుడు దేవతలందరూ కూడా ప్రార్థిస్తారు. ప్రార్థించగా అప్పుడు ఇంద్రుడు బ్రహ్మ దేవతలందరూ వస్తారు. బ్రహ్మదేవుడు తిరిగి వాయుదేవుడి యొక్క కోరిక ప్రకారం హనుమంతుడికి ప్రాణం పోసి పునరుజ్జీవితుడిని చేస్తాడు. అప్పుడు హనుమంతుడు తిరిగి లేస్తాడు. ఆ విధంగా హనుమంతుడు తిరిగి జీవించినటువంటి రోజు చైత్ర పౌర్ణమి అని కొంతమంది వ్యాఖ్యాతలు చెప్తారు. అందుకని అటు వైశాఖ బహుళ దశమి, ఇటు చైత్ర పౌర్ణమి, ఈ 2 రోజులు కూడా హనుమ జయంతిగా జరుపుకోవడం అనేటువంటి మనకి కనబడుతోంది. ఇదే కాకుండా ఇంకో విషయం కూడా పెద్దలు చెప్పారు. ఇప్పుడు హనుమంతుడు మనకి రామాయణంలో కనబడుతున్న హనుమంతుడు ఆయన ఒక్కడే కాదు. హనుమద్ రూపాలు చాలా ఉన్నాయి మనకి. సాకార హనుమంతుడు, ఒక పంచముఖాంజనేయుడని, ఒక యోగాంజనేయుడని, రకరకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదే కాకుండా హనుమంతుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అందుకని యోగులందరూ కూడా పరబ్రహ్మ ధ్యానంలో ఉన్నప్పుడు హనుమంతుడిని వాళ్ళు ధ్యానించారు, సాకారంగా నిరాకారంగా కూడా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంత్రాన్ని, హనుమత్ మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఆయా మంత్ర అధిష్టాన రూపాన్ని వాళ్ళు దర్శింపజేసుకోగలిగారు. వాళ్ళు ఎవరైతే ఏ మంత్రాన్ని ఉపాసన చేస్తూ తత్సంబంధిత రూపాన్ని వాళ్ళు దర్శించారో ఆ రోజు కూడా హనుమ జయంతి జరుపుకోవడం అనేటువంటిది ఉన్నదిట. అందుకని ఎవరెవరికైతే హనుమంతుడు ఏ రోజునైతే దర్శనం ఇచ్చాడో ఆ రోజు వాళ్ళు హనుమ జయంతిగా జరుపుకోవడం అనేటువంటిది కూడా మనకు కనబడుతుంది. అయితే ప్రధానంగా మనకు చైత్ర పౌర్ణమి, వైశాఖ బహుళ దశమి అనేటువంటిది మన హనుమ జయంతి జరుపుకోవడం అనేటువంటిది వ్యవహారంలో కనబడుతోంది. అయితే ఈ హనుమంతుడి తాలూకా విశేషాలు కూడా కొన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పుడు హను అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి? దవడ. దవడ దేనికండి సంకేతం? ఇది ఒక వాక్ ఉత్పత్తి అవయవ భాగం కదా. ఇది అంటే జ్ఞాన ఉత్పత్తి స్థానం దవడ అనేటువంటిది అన్నమాట. జ్ఞానం అనేటువంటిది వ్యక్తీకరించబడితే వాక్కు అవుతుంది కదా. అందుకే హనుమ సాక్షాత్తు జ్ఞానస్వరూపుడు అన్నమాట. భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నింటిలో కూడాట అతి ఎక్కువ భాగంలో హనుమత్ దేవాలయాలే ఉన్నాయట. తర్వాత గణేష్ దేవాలయాలు, మిగిలినవన్నీ తర్వాత దేవాలయాలు ఉన్నాయని చాలామంది చెప్పగా నేను కూడా విన్నాను. ఈ హనుమత్ ఉపాసన చేసినటువంటి మహానుభావులలో మనకి బాగా తెలిసిన వాళ్ళు తులసీదాసు. కాశీ క్షేత్రం సందర్శించిన వాళ్ళందరికీ కూడా
సంకటమూర్తి హనుమాన్ మందిరం అనేటువంటి దర్శించుకునే ఉంటారు. ఈ సంకటమూర్తి హనుమాన్ మందిరంలో తులసీదాస్కి హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడని చెప్తుంటారు. అక్కడే ఆయన హనుమాన్ చాలీసా అలాగే సంకట హనుమాన్ స్తోత్రం అనేటువంటివి ఆయన అక్కడ చెప్పారని, ఆ చెప్పడంలో ఆయన అనుభవించి చెప్పారు. అంటే అనుభవం అంటే హనుమంతుడితో మమేకమై చెప్పాడు. అంటే ఏంటంటే ఆయన యొక్క తక్కువ శక్తి పరాకాష్ఠ అక్కడ జరిగిందనమాట. అందుకనే నేటికి కూడా హనుమాన్ చాలీసా, ఈ సంకట హనుమాన్ స్తోత్రం అనేటువంటివి చాలా చాలా ప్రసిద్ధి చెందాయి. ఎందుకంటే ఆ స్తోత్రాల్లో ఉండేటువంటి ప్రతి అక్షరం కూడా ఒక మంత్రం, ఆ తులసీదాస్ యొక్క తపో శక్తి. అందుకని ఆ స్తోత్రాలు ఎవరు పఠించినప్పటికీ కూడా వారికి ఆ తపోశక్తిలో కొంత భాగమైన వాళ్ళకి వస్తుంది అనేటువంటి నమ్మకం మనందరికీ కూడా ఉంది. అసలు ఈ కలికాలంలో ఆంజనేయ స్మరణే ప్రధానంట. కలవు కపిహి అంటారన్నమాట. ఎందుకంటే హనుమంతుడు చిరంజీవి అనే విషయం అందరికీ తెలుసు. ఆయన ఎప్పటికీ కూడా హిమాలయాల్లో గంధమాదన పర్వతంలో యోగ సాధనలో ఉంటాడట. మనం హనుమ అంటుంటే ఆయన పక్కన ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. ఆయన రామ అంటే మన పక్కనే ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అంటారు కదా. మనం రామ అంటే ఆయన పక్కనే ఉంటాడు. హనుమ అంటే కూడా ఆయన పిలిస్తే పలుకుతాడు. అంత సులువైనటువంటి దైవం అనమాట ఆయన. అందుకని రాముడు కూడా ఆయన అవతారం చాలించినప్పుడు అందరినీ కూడా ఉద్ధరించాడు. కానీ హనుమతో చెప్పాట, నువ్వు చిరంజీవి అయ్యా, అందుకని నువ్వు ఉండి నువ్వేమో చాలామందికి నువ్వు మేలు చేస్తూ ఉండు. ఎందుకంటే నీ యొక్క లక్షణం ఏమిటంటే 10 మందికి ఉపకారం చేయడం అనేటువంటిది, ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఉపకారం చేయడం అనేటువంటిది నీకు ఉండేటువంటి ఒక లక్షణం. అటువంటి ఆ లక్షణంతో నువ్వు ఉండి 10 మందికి ఉపకారం చేస్తూ అందరినీ కూడా సుఖపెడుతూ ఉండు అని చెప్పాడు. అప్పుడు హనుమంతుడు అన్నట్ట, ఎంతకాలం ఈ భూమి మీద రామకథ ఉంటుందో అంతకాలం కూడా నేను ఉంటాను అని హనుమంతు చెప్పాట. అందుకనే ఎప్పుడో 24వ త్రేతాయుగంలో జరిగినటువంటి ఆ రామాయణం నేటికి కూడా మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. అందుకే హనుమ కూడా మనతో కూడా ఉంటాడనమాట. అలా స్మరిస్తే ఇలా పలుకుతాడు హనుమ. గ్రహబాధలు తొలగాలంటే హనుమదారాధనే ప్రధానమని కూడా చెప్తుంటారు. ముఖ్యంగా శనిగ్రహం. అందుకని శనివారం నాడు ఆయన ఆరాధించడం అనేటువంటి మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే కుజగ్రహ దోషాలు తొలగాలి అంటే మంగళవారం నాడు ఆయన్ని ఆరాధన చేయడం అనేటువంటిది మనకి కనబడుతుంది. ఇప్పుడు సాధారణంగా మనందరికీ తెలిసినటువంటి 2 శ్లోకాలు ఉన్నాయి హనుమంతుడి గురించి. అవి ఏమిటి అంటే, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణ భవేత్. 8 లక్షణాలు చెప్పాడు. హనుమంతుని నిత్యం స్మరించుకుంటుంటేట బుద్ధి, బలము, యశస్సు అంటే కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, అరోగత అంటే ఎటువంటి రోగాలు లేకుండా ఉండడం, అజాడ్యం యాక్టివ్గా ఉండడం, వాక్పటుత్వం మంచి వాక్పటుత్వం అనేటువంటివి హనుమ స్మరణతోటి కలుగుతూ ఉంటాయి. అందుకని ఈ శ్లోకం ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకుంటూ ఉండాలి. అలాగే ఇంకో శ్లోకం మనందరికీ తెలుసు, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి అని. ఈ 2 శ్లోకాలతో పాటుగా ఒక ప్రముఖమైనటువంటి ఒక వేదమంత్రం ఉంది. దాన్ని మన్యు సూక్తము అంటారు. దాని భావన మరో సందర్భంలో చెప్పుకుందాం. కానీ మా అన్నగారి కుమారుడు చిరంజీవి వెంకట సూర్యనారాయణ మూర్తి, ఆయన్ని రవి అంటాం మేము. ఆయన సుస్వరంగా చాలా వేద సూక్తాలు అలాగే ఆశీర్వచన ఘనలు కూడా కొన్ని చెప్పుకున్నాడు. ఆ రవి పఠించినటువంటి మన్యు సూక్తం ఇప్పుడు దీని తర్వాత మీరు విందరు. కానీ ఆ మన్యు సూక్తం అనేటువంటిది వింటే ఆ చుట్టుపక్కల దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే హనుమంతుడు అక్కడే ఉంటాడు. హనుమంతుడిని చూస్తే దుష్టశక్తులకు భయం. అందుకని మనం మన్యు సూక్తం చదువుతున్నాము అంటే ఎవరైనా చదువుతుంటే మనకు ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ ఉండేటువంటి దుష్టశక్తులు పారిపోతాయట. అందుకని మన్యు సూక్తం అంత ప్రధానమైనటువంటిది.
అంత ముఖ్యమైనటువంటి. అందుకని ఆ మనీ సూక్తం కూడా ఒకసారి విని శ్రవణం చేసి చక్కగా హనుమ స్మరణతోటి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి బుద్ధి బల యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం అనేటువంటి లక్షణాలతోటి వర్ధిల్లాలని మనసారా కోరుతూ ఇప్పుడు మనీ సూక్త శ్రవణం చేయండి. హరి ఓం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.